ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు పూలంగి సేవ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉదయం శేషవాహనంపై కొలువుదీరి శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారు భక్తుల పూజలు అందుకున్నారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో శేషవాహనం పైన స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగించారు. ఈ గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత 6వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినము. ప్రాతకాలం నుంచి విశేషమైనటువంటి తెల్లవారుజామున 3 గంటలకే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవలు, ప్రత్యేక అభిషేకార్చనలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఇక్కడ జరిగేటువంటి నిత్య పరిహరణలు, దీక్షా హోమాదులు, కలశ పూజలన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తూ స్వామివారు ఉదయం శేషవాహనంపై కొలువు తీరడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారు ప్రత్యక్ష నిజ వాహనమైనటువంటి నందీశ్వర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అనంతరం రాత్రి 10 గంటల నుంచి కూడా మహాలింగోద్భవ సందర్భంలో మహారుద్రాభిషేకం అనేటువంటి రుద్రాభిషేకం విశేషమైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రసిద్ధ వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకం సుమారు 4 గంటలకు పైగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి వేదిక మండపంలో విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణం కొరకు వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి మనమందరం కూడా శివ పంచాక్షరి నామ స్మరణతో శివుడికి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మనస వాచ కర్మణ పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే గనక మనకి సకల శుభాలు లభ్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు మహాశివరాత్రిలో జరిగే లింగోద్భవ అభిషేకం కానీ కళ్యాణ మహోత్సవం కానీ చూసి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో మహానందీశ్వర. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత 6వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినము. ప్రాతకాలం నుంచి